దృష్టికి తీసుకొచ్చినా కూడా తప్పకుండా మీ సమస్యలు కృషి చేయడానికే మేము పరిష్కరిస్తాం. పార్టీ పదవులు అంటారా, ఒకళ్ళకి రావచ్చు, ఒకళ్ళకి రాపోవచ్చు, అది మా చేతిలో లేనిది ఇంకా పైకి కూడా వెళ్ళే ఉన్నాయి కాబట్టి, అంటే మా చేతిలోనే ఉంటుంది, ఉన్నంత వరకు పరిష్కరిస్తాం. కొంతమందికి న్యాయం జరగవచ్చు, జరగలేకపోవచ్చు, ఎక్కువ మంది పోటీలో ఉంటే. నిజంగా వాళ్ళు మరి వెంకన్న గారు ఆయన సీటుకి ఆయన కష్టపడి ఉంటే నా సీటుకి ఎక్కువ కష్టపడ్డాడు, ఆయన సీటు కన్నా కూడా. మరి నిజంగా ఒక రకంగా అన్యాయమే జరిగింది. అక్కడ బీజేపీ వచ్చింది, ఆయన అడిగిన చోట ఇక్కడ బీజేపీ వచ్చింది. కానీ తప్పని పరిస్థితిలో నా సీటుకి ఆయన ఏ రోజు కూడా ఆయన సీటు కోసం కష్టపడాల, నా సీటు కోసం అయితే బాగా కష్టపడ్డారు. తప్పకుండా అన్నా నువ్వు తప్పకుండా నా సీటు గురించి నువ్వు పడ్డ కష్టం మర్చిపోలేను నేను. అంతేకాకుండా మీరా గారు ప్రతి మీటింగ్లోనూ నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా మీకు కూడా మర్చిపోలేను, మీ ఇద్దరిని కూడా. ఇక మా సంగతి మీరు ఎవరేం చెప్పినా మీరు వాటి దృష్టికి వెళ్ళొద్దు. మేమంతా ఏమున్నా కూడా కలిసే ఉంటాం కాబట్టి మీరు కూడా కలిసే ఉండాలి అందరూ అని కోరుకుంటా. ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పదవుల్లో అన్యాయం జరిగింది. అందరూ అదే చెప్తున్నానండి, అందరి పేర్లు చెప్పాం కానీ అందరు సీనియర్ నాయకులందరికీ కూడా అన్యాయాలు జరిగినాయి. ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురు వ్యవహరిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మహిళలు కూడా, మా సీనియర్ నాయకులు మహిళలు అందరికీ కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే విధంగా. మొన్న కూడా ఎవరో వచ్చి ఒక 5-6 కార్పొరేటర్లు వస్తారంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. అంటే ఎందుకు వాళ్ళు ఎవరినో తీసుకుని మన నాయకులకి కార్యకర్తలకి అన్యాయం చేయొద్దు. మనం తప్పకుండా మనకు ఎవరు వద్దు, మనం గెలుచుకోగలం, తప్పకుండా మనం గెలుచుకోగలం. కొత్తగా ఎవరిని చేర్చుకోవద్దు. ఎలక్షన్ ముందంటే మనకు తప్పలా, ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఆ రోజు అది కూడా లెక్క చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఎవరిని చేరాలన్నా కూడా అందరం సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఒక్క నిర్ణయాలు ఎవరి దగ్గర ఉండవు, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలకి, కొత్త వారికి ఎవరిని మేము ప్రోత్సహిస్తాము. ఎవరైతే పాతగా పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారో వాళ్ళని మేము అందరం ప్రోత్సహిస్తాం. తప్పకుండా వాళ్ళకే న్యాయం జరిగేటట్టు చేద్దాం. పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, దాడులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చేద్దాం. కానీ మనందరం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మన ప్రజలు మన మీద చాలా ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా ప్రవర్తిద్దాం. ఆ విషయంలో మీకు ఎటువంటి అవసరం ఉన్నా మేము అందరం ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవి మీ అందరి వల్లే వచ్చింది. మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, అది నా ఒక్కరిదే కాదు. నేనేం చేసినా కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు మీరందరూ. మీ అందరినీ ఎప్పుడొచ్చినా నవ్వుతా మీ చిన్ని, అంతేగాని దారులు, ఎంపీ గారులు ఇటువంటి ఏది వద్దనే నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.